ఇడ్లీ పకోడీ చేసుకునే విధానం. కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు, 1 కప్పు శనగపిండి, 4 ఇడ్లీలు తీసుకున్నాం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఇడ్లీలని చేత్తో ఇలా రవ్వలాగా మనం నలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్, పొడి మసాలా వేసుకుని ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు శనగపిండి కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి వీటన్నిటిని ముందు చేతితో కలుపుకోవాలి. చేతితో మొత్తం కలుపుకున్నాక అప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలుపుకున్నాక కొంచెం నీళ్ళు పడతాయి. కొంచెం నీళ్ళు కలుపుకుని మనం ఇలా పిండి కలుపుకుని నూనెలో పకోడీలు వేసుకోవాలి. ఇడ్లీ పిండి పకోడీలు ఇవి. పొద్దున్న ఇడ్లీ మిగిలితే ఇడ్లీలతో ఇలా చేసుకోండి. ఇప్పుడు 2 వైపులా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగినాక ఒక గిన్నెలో తీసుకుని మిగిలిన పిండిని కూడా మనం నూనెలో వేసి పకోడీలు వేసుకోవాలి. ఇలా ఎర్రగా వేగాలి. ఇడ్లీ పిండి పకోడీలు ఇవి. మిగిలిన పిండిని కూడా ఇలా వేసుకుని వేయించుకోవాలి. పకోడీలు రెడీగా ఉన్నాయి. ఇడ్లీలతో ఇలా పకోడీలు కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ అలా ఎర్రగా వేగాలి. ఇలా చేసి అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు.